ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. భారతదేశంలో పిల్లల రక్షణ కోసం ఒక శక్తివంతమైన కవచం లాంటిది. అదే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం. షార్ట్గా చెప్పాలంటే పోక్సో చట్టం 2012. ఇది కేవలం ఒక చట్టం అనుకుంటే పొరపాటే. పిల్లల బాల్యాన్ని కాపాడటానికి మన దేశం తీసుకున్న ఒక చాలా కీలకమైన అడుగు ఇది. ఈ చట్టం యొక్క ఆత్మ, దాని గుండెకాయ అంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. చూడండి, హేయమైన నేరాలు అని వాడారు. ఎంత బలమైన పదం! ఈ పదాన్ని వాడడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే, ఈ సమస్య ఎంత తీవ్రమైనదో చట్ట రూపకర్తలు ఎంత బలంగా నమ్మారో మనకు అర్థమవుతుంది. ఇదే ఈ చట్టానికి పునాది వేసిన ప్రధాన ఉద్దేశ్యం. సరే, ఈ చట్టం కొంచెం సంక్లిష్టంగా అనిపించొచ్చు. అందుకే దీన్ని సులభంగా అర్థం చేసుకోడానికి ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా అసలీ చట్టం ఎందుకు, తర్వాత ఎలాంటి పనులను ఇది నేరాలుగా గుర్తిస్తుంది, మూడోది ఒక నేరం ఎప్పుడు ఇంకా తీవ్రమైనదిగా మారుతుంది, నాలుగోది న్యాయ ప్రక్రియ ఎలా పిల్లలకు అనుకూలంగా ఉంటుంది, ఇక చివరగా మనందరి బాధ్యతలు ఏంటి, వీటి గురించి వివరంగా చూద్దాం. రైట్, ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. అసలీ పోక్సో చట్టం ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? దీని వెనుకున్న ప్రాథమిక ఉద్దేశమేంటి? పిల్లల కోసమే ప్రత్యేకంగా ఒక చట్టం ఎందుకు అవసరమైంది? పోక్సో చట్టానికి గుండెలాంటిది ఈ సూత్రం. దీని అర్థం చాలా సింపుల్. ఒక కేసు నడుస్తున్నప్పుడు ఏ స్టేజ్లో అయినా సరే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే, అందరికంటే ముందు పిల్లల మంచి గురించే ఆలోచించాలి. అంటే మిగతా టెక్నికల్ విషయాలకన్నా, ప్రొసీజర్లకన్నా ఆ పిల్లల మానసిక, శారీరక భద్రతే అన్నింటికన్నా ముఖ్యం. చట్టం చాలా స్పష్టంగా ఇదే చెప్తోంది. ఈ చట్టంలో అన్నింటికన్నా ముఖ్యమైన డెఫినిషన్ ఇదే. అసలు పిల్లలు అంటే ఎవరు? ఇక్కడ చట్టం చాలా క్లియర్గా ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఆడ, మగ, వాళ్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ల సామర్థ్యమేంటి, ఇలాంటి తేడాలేవీ లేవు. సింపుల్గా 18 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం కిందకు వస్తారు. వాళ్ళందరికీ రక్షణ ఉంటుంది. ఇంత స్పష్టంగా చెప్పడం వల్ల ఈ చట్టం ఎవరికి వర్తిస్తుందో తేలిగ్గా అర్థమవుతుంది. సరే, బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ చట్టం ప్రకారం ఏవి నేరాలు? పోక్సో చట్టం ప్రధానంగా 3 రకాల లైంగిక నేరాలను చాలా స్పష్టంగా విభజించింది. అవేంటో చూద్దాం. ఇది పోక్సో చట్టం కింద అన్నింటికంటే తీవ్రమైన నేరం. ఇక్కడ చొచ్చుకుపోవడం అనే పదాన్ని చాలా జాగ్రత్తగా, చాలా విస్తృతంగా నిర్వచించారు. ఎందుకంటే కేవలం పురుషాంగం అనే కాదు, ఏదైనా వస్తువు లేదా వేరే శరీర భాగాన్ని ఉపయోగించినా కూడా ఈ సెక్షన్ కిందకే వస్తుంది. దీని వెనుక ఉద్దేశం ఒక్కటే: నేరం చేసేవాళ్లు ఏ దారిలో వెళ్లినా చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉండకూడదు. ఇక రెండవ రకం నేరం లైంగిక దాడి. దీనికి మొదటిదానికి తేడా ఏంటంటే, ఇక్కడ చొచ్చుకుపోవడం ఉండదు, కాని లైంగిక ఉద్దేశంతో పిల్లల సున్నితమైన భాగాలను తాకడమనేది ఇక్కడ కీలకమైన అంశం. అంటే పెనిట్రేషన్ జరగకపోయినా సరే, చెడు ఉద్దేశంతో తాకితే అది కూడా ఈ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమే. మూడవది లైంగిక వేధింపులు. దీని స్పెషాలిటీ ఏంటంటే, నేరం జరగడానికి టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చెడు ఉద్దేశ్యంతో మాట్లాడటం, సైగల్ చేయడం లేదా అశ్లీల చిత్రాలు చూపించడం, ఇవన్నీ ఈ సెక్షన్ కిందకొస్తాయి. అంతేకాదు, పదే పదే ఫాలో అవ్వడం, ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించడం కూడా నేరమే. ముఖ్యంగా ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతకు ఇది చాలా చాలా అవసరమైన నిబంధన. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి: అన్ని నేరాలు ఒకేలా ఉండవు. కొన్ని పరిస్థితుల్లో ఒక సాధారణ నేరం కాస్త తీవ్రమైన నేరంగా మారిపోతుంది. అప్పుడు దాని శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. మరి ఆ పరిస్థితులు ఏంటి చూద్దాం. అసలు ఒక నేరాన్ని తీవ్రమైనదిగా మార్చే ఆ ప్రత్యేక పరిస్థితులేంటి? ఇక్కడ చట్టం 2 విషయాలను చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఒకటి నమ్మకం, 2 అధికారం. అంటే ఎవరైతే పిల్లల్ని కాపాడాల్సిన వాళ్ళో, ఉదాహరణకు పోలీసులు, బంధువులు, టీచర్లు, వాళ్లే నేరం చేస్తే దాన్నే చట్టం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. కంచే చేనుమేసినట్టనమాట. అలాగే మానసికంగా లేదా శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లల్ని టార్గెట్ చేసినా, లేదా నేరం వల్ల పిల్లలకు గర్భం రావడం, పెద్ద గాయాలవ్వడం లాంటివి జరిగినా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ నంబర్స్ చూస్తే చట్టం తీవ్రత మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
చూడండి, మామూలు లైంగిక దాడికి కనీసం 3 సంవత్సరాల జైలు, కానీ అదే తీవ్రమైన లైంగిక దాడైతే కనీస శిక్ష 5 సంవత్సరాలకు పెరిగింది. ఇక అన్నిటికంటే దారుణమైనది తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక దాడి. దీనికి కనీస శిక్ష ఏకంగా 20 సంవత్సరాలు. ఇది జీవిత ఖైదు లేదా మరణశిక్ష వరకు కూడా వెళ్లొచ్చు. ఈ తేడా చూస్తేనే అర్థమవుతోంది నమ్మకాన్ని వమ్ము చేయడాన్ని ఈ చట్టం ఎంత సీరియస్గా తీసుకుంటుందో. నేరాలు, శిక్షల గురించే చూశాం కదా, కానీ అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒకసారి కేస్ రిపోర్ట్ అయ్యాక ఆ తర్వాత జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది? నిందితుడికి శిక్ష పడ్డం ఒక ఎత్తైతే, ఆ ప్రక్రియలో పిల్లలు మళ్లీ గాయపడకుండా కాపాడటం మరో ఎత్తు. పోక్సో చట్టం ఈ రెండో దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఆ ప్రాసెస్ను పిల్లల కోసం ఎలా మార్చిందో చూద్దాం. పోక్సో చట్టం గొప్పదనం కేవలం కఠినమైన శిక్షల్లోనే లేదు, దాని ప్రాసెస్లోనే ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, పోలీస్ స్టేషన్, కోర్టు హాలు, లాయర్ల ప్రశ్నలు ఇవన్నీ పెద్దవాళ్లనే భయపెడతాయి. ఇక పిల్లల పరిస్థితేంటి? వాళ్లు మరింత మానసిక క్షోభకు గురవుతారు. అందుకే ఈ చట్టం కేసు మొదలైనప్పటినుంచి తీర్పు వచ్చే వరకు ప్రతి అడుగులోనూ పిల్లల సౌకర్యాన్ని, వాళ్ల గౌరవాన్ని కాపాడ్డానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక కేస్ ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. మొదట రిపోర్టింగ్, తర్వాత వాంగ్మూలం రికార్డ్ చేయడం. ఇది చాలా ముఖ్యం. దీన్ని పోలీస్ స్టేషన్లో కాదు, పిల్లలకు సౌకర్యంగా, భయం లేకుండా ఉండే చోట చెయ్యాలి. అది యూనిఫామ్ లేని ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ మాత్రమే చెయ్యాలి. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ల అమ్మనాన్నలు లేదా వాళ్లకి నమ్మకమైన వాళ్ల ముందే జరగాలి. చివరగా కేస్ విచారణ స్పెషల్ కోర్టులో వీలైనంత వేగంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేయాలని చట్టం చెబుతోంది. చూశారా, ప్రతి అడుగులో పిల్లల భద్రతే ఫస్ట్ ప్రయారిటీ. అదంతా సరే, మరి కోర్టు గది లోపల పరిస్థితి ఏంటి? అక్కడ ఆ వాతావరణంలో పిల్లల గౌరవాన్ని కాపాడటానికి చట్టం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? కోర్టు గది లోపల ఈ చట్టం పిల్లల చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పిల్లలు సాక్ష్యం చెప్పేటప్పుడు నిందితుణ్ణి చూడాల్సిన అవసరం లేదు, వాళ్ల పేరు, వివరాలు మీడియాకు అస్సలు చెప్పకూడదు, పబ్లిక్గా కాకుండా ఇన్ కెమెరాలో విచారణ జరుగుతుంది. అవమానించేలా, భయపెట్టేలా ప్రశ్నలు అడగకూడదు. ఇవన్నీ ఎందుకంటే పిల్లలు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా నిజం చెప్పగలగాలి. దానికోసం ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యం. ఇక మనం చివరి, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. ఈ చట్టం ఏం చెబుతోందంటే, పిల్లల రక్షణ అనేది కేవలం పోలీసుల బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా, ప్రతి సంస్థపైనా ఈ చట్టం ఒక బాధ్యతను మోపింది. అవేంటో చూద్దాం. పోక్సో చట్టం తెచ్చిన అతి పెద్ద మార్పు ఇదే, పిల్లల రక్షణను ఒక సామూహిక బాధ్యతగా మార్చడం. అంటే ఒక నేరం జరుగుతోందని మనకు తెలిసినా నాకెందుకులే అని చూస్తూ ఊరుకుంటే అది కూడా నేరమే. ప్రతి పౌరుడికి, ప్రతి సంస్థకు ఇందులో ఒక పాత్ర ఉంది. ఇది ఈ చట్టంలో ఒక కీలకమైన నిబంధన, తప్పనిసరి రిపోర్టింగ్. దీని ప్రకారం ఒక పిల్లలపై లైంగిక నేరం జరుగుతోందని తెలిసినా సరే, లేదా కనీసం అనుమానం వచ్చినా సరే వెంటనే పోలీసులకు చెప్పాలి. ఇది మనందరి బాధ్యత. ఈ విషయంలో సైలెంట్గా ఉండటానికి ఆప్షనే లేదు. సమాచారం ఇవ్వకపోతే అది కూడా ఒక నేరమే. మరి రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఒక సాధారణ వ్యక్తి అయితే 6 నెలల వరకు జైలు శిక్ష పడొచ్చు. అదే స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి సంస్థల హెడ్స్ అయితే వాళ్ల బాధ్యత ఇంకా ఎక్కువ. ఎందుకంటే పిల్లలు వాళ్ల సంరక్షణలో ఉంటారు. కాబట్టి వాళ్లు రిపోర్ట్ చేయడంలో ఫెయిల్ అయితే శిక్ష 1 సంవత్సరం వరకు కూడా ఉంటుంది, జరిమానాతో పాటు. మొత్తంగా చూస్తే ఈ చట్టం 3 బలమైన స్తంభాల మీద ఆధారపడి ఉంది. 1 ప్రొటెక్షన్, అంటే పిల్లలను కాపాడటం. 2 ప్రాసిక్యూషన్, అంటే నేరస్తులకు శిక్ష పడేలా చూడటం. 3 ప్రివెన్షన్, అంటే అసలు నేరాలు జరగకుండా నివారించడం, అవగాహన కల్పించడం. ఈ 3 కలిస్తేనే పిల్లలకు పూర్తిస్థాయి రక్షణ దొరుకుతుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. పోక్సో చట్టం మన చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది, ఒక కవచం లాంటిది. కానీ కేవలం చట్టముంటే సరిపోదు కదా. ఈ చట్టస్ఫూర్తిని ప్రతి ఇంట్లో, ప్రతి బడిలో, మన సమాజంలో ఒక భద్రతా సంస్కృతిగా ఎలా మార్చగలం? ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మనందరి బాధ్యత.